నా పుత్రుణ్ణి హతమార్చిన పాండుపుత్రులారా, నేను మీలో ఎవరిని విడిచిపెట్టను, ఎవరిని విడిచిపెట్టను. ఈ రోజే అందరినీ వధిస్తాను. మా పరశురామ ప్రభువు తమ శస్త్రాలన్నింటినీ దానంగా నాకు ప్రసాదించారు. ఆ శస్త్రాలతోనే పరశురామ ప్రభువు సమస్త సృష్టిలో క్షత్రియులను సంహరించారు. ఒక్క పర్యాయం కాదు, 21 పర్యాయం. ఈ బ్రాహ్మణుని ఆగ్రహాన్ని చూడండి, ఈ బ్రాహ్మణుని ఆగ్రహాన్ని చూడండి పాండుపుత్రులారా. ఇప్పుడే పరశురామ ప్రభు ఇచ్చిన శస్త్రాలతో ఈ సమాజాన్నంతటినీ ధ్వంసం చేసేస్తాను. సమస్త సమాజాన్ని ధ్వంసం చేస్తాను నేను. అవశ్యం ఈ లోకాన్ని ధ్వంసం చేసేయండి గురుద్రోణ. ఒకవేళ నేను మీకు చెబితే మరణించిన అశ్వత్థామ వాస్తవానికి మీ పుత్రుడు కాదని, ఒక ఏనుగు అని, అప్పుడు మీ జీవితం మళ్లీ మీలో సంతోషాన్ని నింపుతుందా? దానితో మీ హృదయం మళ్లీ కరుణతో నిండిపోతుందా? మీరు యథార్థమే చెప్తున్నారా వాసుదేవా? వాస్తవంగా నా పుత్రుడు మరణించలేదా? మీ పుత్రుడు ఈ రోజు మరణించకున్నా రేపు మరణిస్తాడు. విశ్వంలో ఎవరు అమరులై ఉంటారు గురుద్రోణ? కానీ వాస్తవమైన ప్రశ్న ఏమిటంటే, మీ జీవితంలోని సుఖం దుఃఖం, ఆశ నిరాశ, జ్ఞానం అజ్ఞానం, మీ సర్వస్వం మీ పుత్రునితోనే ముడిపడి ఉన్నాయా? ఇక మీ జీవితానికి వేరొక లక్ష్యమే లేదా? మీలోని సకల శక్తులు, సమస్త జ్ఞానము కేవలం మీ పుత్రుని కోసమేనా? అవును, నా కారణంగా వాడు ఈ లోకంలోనికి వచ్చాడు. వాడు నాకు సుఖాన్ని, ప్రేమని, గౌరవాన్ని ఇచ్చాడు. నాకు నా జీవితంలో వారిని మించినది ఇంకేదీ లేదు, ఏదీ లేదు. ప్రతి తండ్రికి తన పుత్రునిపై ఇంతటి ప్రేమ ఉండదా? అయితే ఆలోచించండి గురుద్రోణ, ఏ పుత్రుడినైతే మీరు ఇంతగా అభిమానిస్తున్నారో వానికి వాస్తవంగా మీరేమిచ్చారు? సంపదనిచ్చాను, సుఖాన్నిచ్చాను, రాజ్యాన్నిచ్చాను. సంస్కారాన్నిచ్చారా? విద్యనిచ్చారా? ధర్మం గురించిన జ్ఞానాన్నిచ్చారా? ఏ రక్షణ లేకుండా జీవించగలిగే విధంగా వానికి మీరు ఏమీ ఇవ్వలేదు గురుదేవా. నేను ఒప్పుకుంటున్నాను, అందరూ అర్జునుని వలె, అంగరాజు కర్ణుని వలె మహాయోధులు కాకపోవచ్చు. కానీ మీరు మీ పుత్రునికి సముచిత నిర్ణయాన్ని తీసుకునే విజ్ఞతను ఇచ్చి ఉండవచ్చు. ఒకవేళ మీరు అలా చేసి ఉంటే ఈ రోజు మీ పుత్రుడు ధర్మానికి శత్రువు అయ్యేవాడు కాదు. అలాగే మీరు అధర్మం పక్షాన చేరి యుద్ధం చేయవలసి వచ్చేది కాదు. అంగరాజు కర్ణుని వలె మహాయోధులు కాకపోవచ్చు. కానీ మీరు మీ పుత్రునికి ఉచిత నిర్ణయాన్ని తీసుకునే విజ్ఞతను అతనికి ఇచ్చి ఉండవచ్చు. ఒకవేళ మీరు అలా చేసి ఉన్నట్లయితే ఈ రోజు మీ పుత్రుడు ధర్మానికి శత్రువు అయ్యేవాడు కాడు. అలాగే మీరు అధర్మం పక్షాన చేరి యుద్ధం చేయవలసి వచ్చేది కాదు. నేను నా పుత్రుడు అశ్వత్థామకు సర్వ సుఖాలను ఇవ్వాలనుకున్నాను వాసుదేవా. నా పుత్రుడు అశ్వత్థామ పట్ల నా మనసులో ప్రేమయే కాదా? ప్రేమ అనేది ఔన్నత్యాన్ని ఇస్తుంది, ఉచితానుచిత జ్ఞానాన్ని ఇస్తుంది గురుదేవా. ప్రేమే ఉంటే మీరిలా అధర్మానికి బందీలు కారు. అలాగే మీ పుత్రుడు కూడా అధర్మానికి దూరంగా ఉండేవాడు. వాస్తవానికి ఇది ప్రేమ కాదు, మీ మనసులోని మోహం. ప్రేమకు మోహానికి మధ్య ఉన్న భేదం ఏమిటని అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమ నుండే మోహం జనిస్తుంది కదా వాసుదేవా? కాదు, వాస్తవానికి ప్రేమ ఉన్న చోట మోహానికి తావే ఉండదు. ప్రేమ జనించేది కరుణ నుండే గురుదేవా, కానీ మోహం జనించేది అహంకారం నుండి. ప్రేమ అంటుంది నా పుత్రునికి ఈశ్వరుడు లోకంలోని అన్ని సుఖాలను ఇస్తాడని, కానీ మోహం అంటుంది నేను నా పుత్రునికి లోకంలోని అన్ని సుఖాలను ఇస్తాను అని. ప్రేమ అంటుంది నా పుత్రుడంటే నాకెంతో గర్వమని. మోహం అంటుంది నా పుత్రుడు నన్ను చూసి గర్వపడాలి అని. ప్రేమ ముక్తినిస్తుంది గురుదేవా, మోహం బంధిస్తుంది.
ప్రేమ ధర్మం గురుదేవా, కానీ మోహం అధర్మం. మీరు మీ పుత్రుడు గంజినీరు త్రాగటం చూసి మీ సాధనను భంగం చేసుకునేవారు. దానికి మారుగా మీరు మీ పుత్రుడికి గంజినీటితో సంతృప్తి చెందే శిక్షణనిచ్చున్నట్లయితే మీ సాధనను భంగం చేసుకునేందుకు మారుగా వానికి శ్రమించి ఏదైనా సంపాదించే శిక్షణనిచ్చి ఉండి ఉంటే నిజానికి ఈ రోజు మీ పరిస్థితి భిన్నంగా ఉండేది కాదంటారా? మీ పుత్రుని భవిష్యత్తును ఉజ్వలంగా రూపొందించే ప్రయత్నంలో మీరు వాని చరిత్రను ఉజ్వలంగా రూపొందించడం విస్మరించారు. మీ మోహం కారణంగా వాని జీవితంలో ధర్మం నశించింది. లోభం, భయం, దురాశల శిక్షణనిచ్చారు మీరు మీ పుత్రునికి. అలాగే స్వయంగా మీరు ఆ మోహం కారణంగానే వాస్తవానికి మీరు గురువుగా ఎప్పుడూ భాసిల్లలేకపోయారు. కేవలం ఒక శిక్షకునిగా మిగిలిపోయారు మీరు. నా గురించి అలా ఎందుకంటున్నారు వాసుదేవా? నేను మొదటి నుండి నా జీవితంలో నా శిష్యులందరికీ సంపూర్ణ నిష్ఠతో ఉత్తములుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను. గురువు అనేవాడు ఎప్పుడూ విద్యను దానంగా ఇస్తాడు, విద్యను ఒక వ్యాపారంగా చేయడు. కనుకనే గురువులు తమ శిష్యుల నుండి దక్షిణ ఆశిస్తుంటారు, మూల్యాన్ని కాదు. కానీ మీరు మీ అమూల్యమైన జ్ఞానానికి మూల్యాన్ని నిర్ణయించారు. మీరిచ్చిన జ్ఞానానికి బదులుగా మీ శిష్యులను మీ ప్రతీకారానికి ఉపయోగించారు. ఈ విధంగా మీరు మీ జీవితాన్ని విషపూరితం చేసుకోవడమే కాక మీ శిష్యుల జీవితాలను కూడా విషభరితం చేసేశారు. ఈ పరిణామం కేవలం మీ మోహం మరియు అహంకారం వలనే జరిగింది. మీరు గురువు కానే కాదు ద్రోణాచార్య. ఏ వ్యక్తికి హృదయంలో అహంకారం, అలాగే మనసులో మోహం మరియు దురాశలు ఉంటాయో అతని ద్వారా ఎటువంటి ధర్మకార్యము జరుగుట సాధ్యం కాదు. అందుకే భరద్వాజ మహర్షి పుత్ర, ఏ విధంగానైతే వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తి వృక్షశాఖను పట్టుకుని తనని తాను రక్షించుకుంటాడో అదే విధంగా మీ అంతిమ సమయంలో మీరు ధర్మాన్ని ఆశ్రయించండి. ఇంకా మీకు సమయం ఉంది. ఉచితమైన నిర్ణయం తీసుకోండి. మోహాన్ని వెంటనే త్యజించండి. మీ ప్రాణాల్ని నేను ఈ క్షణమే హరించగలను. కానీ నా ఇచ్ఛ వినండి. మీకు జీవితంలో ఒక ఉత్తమ నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తున్నాను. యథార్థమే చెప్పారు మీరు. నా పుత్రుడు అశ్వత్థామకు శిక్ష లభించడానికి కారణం పూర్తిగా నేనే. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నాకు కూడా శిక్ష లభించాలి. నేను అన్నీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా అంతిమ సమయం వచ్చేసింది వాసుదేవా. నేను మీకు చివరిసారిగా ప్రణామం చేసి నా ప్రాణాలను త్యజిస్తున్నాను. నా పుత్రిక వంటి ద్రౌపదికి చెప్పండి, భరద్వాజ మహర్షి పుత్రుడు ద్రోణుడు మరణించే ముందు ఆమెను క్షమాపణ కోరాడని. దృష్టద్యుమ్నుడు ఎక్కడున్నాడు? గురుదేవా! రాపుత్ర, నీ జీవితాశయం పూర్తి చేసుకునే సమయం ఇప్పుడు వచ్చేసింది. రా. శరణ్ ధను శిష్యోత్తమ
గాంధారి, గురుద్రోణులు దివంగతులైనారని చెప్తున్నారు సంజయుడు. గురుద్రోణులు దివంగతులైపోయారు గాంధారి. ఈ రోజు మనకు మిగిలి ఉన్న చివరి కవచాన్ని కూడా మనం కోల్పోయాము గాంధారి, కోల్పోయాము. గాంధారి, ఎక్కడున్నావు నీవు? నీవు స్పందించడం లేదెందుకు గాంధారి? మహారాణి, మహారాజు విచ్చేశారు. గాంధారి, ఏదైనా చెప్పు గాంధారి. ఇలా మౌనంగా ఉండవద్దు గాంధారి. నాకు నీ సమాధానం కావాలి, ఏదో ఒక సమాధానం కావాలి గాంధారి. ఏం చెప్పను మహారాజా? పగలంతా వృక్షం నిరీక్షిస్తూ ఉంటుంది. సూర్యాస్తమయం కాగానే పక్షులన్నీ తన దరికి చేరాలని, దానిపై వాలే పక్షుల కువకువ రావాలతో తాను పులికించాలని తన జీవితం అలా సార్థకమవ్వాలనుకుంటుంది. మరి ఆ వృక్షం లాంటి నా మాతృత్వం జీవిత సూర్యాస్తమయంలో శూన్యమయ్యిందెందుకు మహారాజా? నూరుగురు పుత్రులకు జన్మనిచ్చాను నేను. కానీ ఆశ్చర్యంగా లేదు, మరణం ఆసన్నమైనప్పుడు జీవితంలో అంతిమ ఆనందాన్ని ఇచ్చేందుకు నా పుత్రుల్లో ఏ ఒక్కరూ వెనక్కి తిరిగిరారు మహారాజా. ఇదే కదా మన దురదృష్టం గాంధారి. ఇది నా కర్మ ఫలితమో లేక నా గ్రహచార ఫలితమో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను గాంధారి. గాంధారి, నా మనోకాంక్షలన్నీ విఫలమైపోయాయి ఈరోజు గాంధారి. నా ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి ఈరోజు గాంధారి. నీ తపస్సే మన జీవితాలకి శాపంగా మారింది జీవితాలకి. మనిద్దరి జీవితాలు వ్యర్థమైపోయాయి గాంధారి. కాదు, లేదు ధృతరాష్ట్ర మహారాజా, లేదు. నా తపస్సు వ్యర్థం కాజాలదు ధృతరాష్ట్ర మహారాజా. పతివ్రత ధర్మం ఏమిటో నేను ఈ ప్రపంచానికి చాటి చెప్పాను. భావితరాల స్త్రీలు నా పతివ్రత ధర్మాన్ని పరమోత్కృష్ట ఉదాహరణగా పేర్కొంటారు. అధర్మం చేసిన వారందరికీ శిక్ష లభిస్తుంటే నా పతివ్రత ధర్మానికి ఫలితం ఎందుకు లభించకూడదు? విదురా, దాసి, వెళ్ళి విదురునికి చెప్పు మా ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని. నేను వెళ్తాను. నేను మహాముని వేదవ్యాసుని చెంతకు తప్పక వెళ్తాను. వారి చరణాలపై నా శిరస్సును మోపి నా మొర వినిపిస్తాను. వారు యజ్ఞం చేస్తే సాక్షాత్తు దేవతలు దిగి వచ్చి హవిస్సు స్వీకరిస్తూ ఉంటారు. నేను పట్టుబడతాను. దేవతలు నా కోసం న్యాయం వర్తించమని నేను పట్టుబడతాను. అత్యద్భుతం పుత్ర. ధనుర్విద్య ఎంత శీఘ్రంగా ఎవరికీ ప్రాప్తించదు. అందుకే ఇతడు విశ్వంలోని సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. మీ నుండి అమూల్యమైన విద్య లభించింది గురుదేవా.
గురువు రుణాన్ని శిష్యుడు ఎప్పటికీ తీర్చుకోలేడు. దేవాలయంలో ఉండే విగ్రహాన్ని ప్రజలు పూజిస్తారు, కానీ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తికే ఆ ఆరాధనల పుణ్యం దక్కుతుంది. అదేవిధంగా ఒక శిష్యుడు సాధించిన సాఫల్యాల ఘనత అతని గురువుకే దక్కుతుంది. భవిష్యత్తులో ఎవరైనా ధనుర్ధారి అర్జునుడిని ప్రశంసిస్తే అది వాస్తవానికి మేము ప్రశంసించినట్టే గురుదేవా. గురుదేవా, గురువంశానికి శిక్షకులుగా నిలిచి మీరు భావితరాలకు చేసిన ఉపకారాన్ని యుగ యుగాల వరకు ఎవరూ మర్చిపోరు. మన పుత్రుడికి అంతిమ సమయం ఆసన్నమైంది. అతను జీవించి ఉండేందుకు ఆ మహాముని మాత్రం ఏమి మార్గం చూపగలడు గాంధారి? వారు తప్పక మార్గం చూపించగలరు. మహర్షి జైమిని వాకు నాకు గుర్తుంది. నా వద్ద ఎప్పుడు నా 100 పుత్రుల్లో ఏ ఒక్కరికో జీవనదానం చేసే శక్తి ఉంది. నా పుత్రుల్లో కనీసం ఒకడు జీవించి ఉంటాడు. మన దుర్యోధనుడు తప్పక జీవించి ఉంటాడు. అంతేకాక కుంతి పుత్రులు 5గురిని వధించి తన సోదరుల ప్రతీకారం తీర్చుకుంటాడు వాడు. ప్రతీకారం తీర్చుకుంటాడు వాడు. మాయ మాటలు చెప్పే దుష్ట పాండుపుత్రులారా, గురువుకు వంచన చేసి వారి విద్యను అవమానించారు మీరు. మా పితృదేవులు మేము ఎంతగానో విశ్వసించారు. ఈ రోజు మీరు కేవలం గురుద్రోణులనే వధించలేదు, సమస్త లోకంలో సృష్టిలో శిష్యుల పట్ల గురువుకున్న విశ్వాసాన్ని వధించారు. వేసిన మాదిరిగా విద్యను అపవిత్రం చేశారు మీరు. జ్ఞానాన్ని నాశనం చేశారు మీరు. అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నేను మీ అందరి మృత్యువును ప్రత్యక్షంగా చూసేటంత వరకు నాకు మృత్యువు రానే రాదు నా మృత్యువు. స్వర్గస్థులైన నా పితృదేవులు నాకు బ్రహ్మాస్త్రాన్నిచ్చారు. ఆ బ్రహ్మాస్త్రంతో మీ వంశాన్ని నేను నాశనం చేసేస్తాను. ధర్మం తప్పిన మీ అందరినీ సర్వనాశనం చేస్తాను. ఇదే నా వాగ్దానం. మా గురువును వధించినందుకు ప్రాయశ్చిత్తం అవశ్యం చేసుకుంటాం అశ్వత్థామ. మేము కేవలం ఒకసారి అధర్మం చేసిన కారణంగా మీ పక్షాన ధర్మం ఉన్నట్టు కాదు. నీవు మా వంశాన్ని నశింపచేయలేవు. మేము మీ కౌరవ పక్షంలో విధ్వంసాన్ని సృష్టిస్తాం. అంగరాజు కర్ణునికి, సర్వసేనాపతి కర్ణునికి, సర్వసేనాపతి కర్ణునికి. మహారథులారా, ఇప్పుడు మన సైన్యానికి మార్గనిర్దేశం మా మిత్రుడు అంగరాజు కర్ణుడు చేస్తాడు. ఈ వార్త వినగానే పాండవ సైనికుల మనసులో భయం ఉత్పన్నమవుతుంది. ఆ కపట పాండవులు అవశ్యం వంచనకు తలపడతారు. మహారథులారా, శత్రువులు ఎప్పుడూ సామర్థ్యంతో కాక తమ వంచనతోనే విజయం పొందగలిగారు. మహారథులారా,
అంగరాజు కర్ణుడు నాకు కవచం వంటివాడు, నాకు నమ్మిన పంటు. కనుక రేపు రణభూమిలో నా విశ్వాసం విజయం సాధిస్తుంది, నా సామర్థ్యం విజయం సాధిస్తుంది. అలాగే శత్రువుల వంచన కూడా పరాజితమవుతుంది. మిత్రమా కర్ణ, ఇప్పుడు కౌరవసేనకు విజయాన్ని చేకూర్చవలసిన బాధ్యత నీ భుజస్కంధాలపై ఉంది. నాకు తెలుసు మిత్రమా, కౌరవసేనకు నన్ను సర్వసేనాపతిగా నియమించి మీరు నన్ను మరింత రుణగ్రస్తుని చేశారు మిత్రమా. లేదు మిత్రమా, నేను ఈ పనిని ముందే చేసి ఉంటే ఈరోజు నా తమ్ములు ఇందరూ ఇలా మరణించి ఉండేవారు కాదు. మిత్రమా కర్ణ, రణభూమిలో రేపు నాతో పాటు నా సోదరులకు కూడా నీవు కవచమై ఉండాలి. నా నమ్మకాన్ని బొమ్ము కానివ్వకు మిత్రమా, నాకు వాగ్దానం చెయ్యి. ఇలా వాగ్దానాలు అడిగిన అంకిత భావాన్ని కించపరచకు మిత్రమా. నా ప్రతిజ్ఞ మీకు తెలిసింది. నా బొందిలో ప్రాణమున్నంత వరకు, అప్పటి వరకు మీ వైపు ఎవరైనా శస్త్రాన్ని సంధించడమే కాదు, దృష్టిని కూడా సారించలేరు మిత్రమా. నీవు మూర్ఖుడివి దుర్యోధన, నీ మిత్రుడు కూడా మూర్ఖుడే. నీకు పాండవుల నుండి విజయాన్ని ఎవరూ చేకూర్చలేరు. నీ పరాజయం ఆనాడే నిశ్చయమైంది, ఏనాడు నీవు ఈ యుద్ధాన్ని ఆరంభించావో. మద్రరాజా, ఈ రోజున మీరు సంయమనం పాటించి మౌనం వహించకుంటే ఈ రోజు నేను మేము హతమార్చవలసి వస్తుంది. అది సాధ్యం కాదు. అర్ధరాత్రి వేళ అరిచి గోల చేసే గుడ్డగుబలు ఎలుకలనే వేటాడి తింటాయి, సింహాలను కాదు. అందుకోసం గరుత్మంతుడు దిగిరావాలి. నేను మీ అధర్మ పక్షాన యుద్ధం చేస్తున్నాను. దానికి దండన నాకు మా మేనల్లుళ్ళు విధిస్తారు. మద్రరాజా, మీ సర్వసేనాపతిగా మిమ్ము నేను ఆదేశిస్తున్నాను. మౌనం వహించండి. నేను ఒక సూతపుత్రుని సర్వసేనాధిపతిగా మన్నించలేను, సూతపుత్రుని ఆదేశాన్ని పాటించను లేను. మద్రరాజా, మరి నా ఆదేశాన్ని తమరు పాటించక తప్పదు మద్రరాజా. ఎందుకంటే మీరు మీ మాటకు బద్ధులైనారు. మిమ్ము నేను ఆదేశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ యుద్ధంలో మహారథి అయి ఉండరాదు, అధిరథులుగాను ఉండరాదు, అర్ధరథులుగాను ఉండరాదు, అలాగే ఒక సామాన్య సైనికులుగాను మీరుండరాదు. సారథిగానే ఉంటారు. మద్రరాజా, మా మిత్రుడు అంగరాజు కర్ణునికి సారథిగా మారి మీరు రేపటి యుద్ధంలో పాల్గొంటారు. మీ అధర్మానికి దండన మీ మేనల్లుళ్ళు విధిస్తారన్నారు. అంతకంటే ముందు మేము నేనే దండిస్తున్నాను. నీవు పెద్ద పొరపాటు చేస్తున్నావు దుర్యోధన. ఇప్పుడు నీ పక్షంలో శస్త్రాన్ని ఎత్తగలిగిన యోధులు ఎందరూ మిగిలిన్నారు. ఇలా నన్ను నీవు మహారథి నుండి సారథిగా మార్చేశావు. మద్రరాజా, మా పక్షాన నా మిత్రుడు మహారథి కర్ణుడు ఉన్నంత వరకు, అప్పటి వరకు మీ వంటి మహారథుల ఆవశ్యకత నాకు లేదు. మీ వాచాలతకు దండనగా మీరు ఈ మహారథికి సారథిగా మారక తప్పదు. మీరు ఒక మహారథితో వాని జాతిని ప్రస్తావించారు. ఒకవేళ మీరు జీవించి ఉంటే మీ మద్రరాజ్య ప్రజలు మిమ్మల్ని మీ జాతి గురించి ప్రశ్నిస్తారు. కానీ ఒకవేళ మీరు మరణించారంటే ఆ యమదూతలు మిమ్ము మీ జాతి ఏమిటని ప్రశ్నిస్తారు. మద్రరాజా, వెళ్ళండి. రేపటి నుండి మీరు రణభూమిలో రథసారథిగానే కనిపించాలి. వెళ్ళండి. మండే ఆ చిత్రను చూడకు పంచాలి. మండుతున్న చిత్రను చూస్తే మనసు ఇంకా బాధపడుతుంది. వాటిని చూడవద్దు. నాథా, చితిలోని అగ్నిలో శత్రుత్వాలు, పరువు, అవమానం, అభిమానం, సంబంధాలు ఇవన్నీ దగ్ధమవుతాయి. చివరికి మిగిలేది అస్థికలు మాత్రమే. ఇక ఇంతటి విధ్వంసం, ఇందరి మృత్యువు
ఎందుకు నాథ? ప్రకృతి నియమం ఇది పాంచాలి. రోగ కారణం నశిస్తేనే రోగం నశిస్తుంది. లేకపోతే రోగి మరణిస్తాడు. అస్వస్థ జీవులు జీవించి ఉండలేరు. ఆ ప్రకారంగానే ధర్మాన్ని త్యజించిన వారు, ఇతరుల బాధను చూసి ఆనందాన్ని పొందేవారు, వారి మనసులో కూడా బాధ ఉంటుంది పాంచాలి. వారు నశించటం అత్యవసరం. మన పుత్రులు పోయారు, మిత్రులు పోయారు, తండ్రి పోయారు, గురువు పోయారు. ఇందరు బలి అయిపోయాక విజయం వలన లాభం ఏమిటి నాథ? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు పాంచాలి? రణభూమిలో రేపు ఆర్యపుత్రులు భీముడు దుశ్శాసనాన్ని వధించనున్నారు. వాని రక్తంతో నా కేశాలను తడుపుతారు. అసురుని మాదిరి వాని రక్తాన్ని సేవిస్తారు. అంటే మన శత్రువులు మనలను కూడా తమ శ్రేణికి దిగదార్చేశారు నాథ. అయితే మనము వారి మాదిరిగా అసురులుగా మారిపోయామా? అటు చూడు పాంచాలి, మన పుత్రుని వధువు. ఒక్క క్షణం ఆలోచించి చూడు. ఏదైనా ద్యూత సభలో ఆమెకు వస్త్రాపహరణం జరగవచ్చు. స్త్రీలను అవమానించే వారికి, స్త్రీల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వారికి ఎంతటి దండన అయినా తక్కువే అవుతుంది పాంచాలి. కలియుగం రానుంది. శాస్త్రాలు చెప్తున్నాయి, కలియుగ ప్రధాన లక్షణం ఏమిటంటే స్త్రీలను వేధించడం. ప్రతిదినం స్త్రీలకు మానహాని జరుగుతుంది. స్త్రీలు దండనకు గురి అవుతారు. స్త్రీలను హతమారుస్తారు. పురుషులు నానాటికి క్రూరులవుతారు. కానీ స్త్రీలు నానాటికి నిస్సహాయులవుతారు. పాంచాలి, రానున్న తరాలకు, రాజులకు, శాసకులకు, అందరికీ ఇది తెలియటం అవసరం. స్త్రీలను వేధించి ఆనందించే వారికి మానవ హత్యను మించి కఠిన దండన విధిస్తారని. అర్జునుడు అంటున్నది యథార్థమే. ఈ సమయంలో నీ మనసును చెలించనీరాదు పాంచాలి. ఇప్పుడు నీ మనసుని దృఢంగా ఉంచుకోవాలి. మనం దుశ్శాసనుణ్ణి దండించవలసిందే. వాని రక్తంతో నీ కేశాలను శుద్ధి చేయవలసిందే. అలాగే నేను వాని రక్తాన్ని త్రాగవలసిందే. రేపు సూర్యాస్త సమయానికి మన పుత్రుడు వస్తారు. రణభూమికి నిన్ను తీసుకువస్తారు. రానున్న కాలంలో అనేక మంది బాధిత స్త్రీల కోసం నీవు నీ మనస్సు నుండి ఒక్కరోజైనా కరుణను త్యజించవలసిందే పాంచాలి. యుద్ధం 16వ రోజు. ఎక్కడ మొహం చాటేసి కూర్చున్నావు? నీవు నీ మీసాలను, కేశాలను ఖండించుకుని ఎతిగా నీవు మారినా అప్పటికీ నీవు మరణించవలసిందే. అది కూడా ఈ భీముని చేతిలో. నేను ఇక్కడున్నాను సోదరా భీమా. మీ పట్ల భయంతో నేను అనుకున్నాను, నేను ఒక స్త్రీలా వేషం మార్చుకుని ఎక్కడైనా దాక్కోవాలా అని. లేకపోతే వంటశాలలో ఒక బ్రాహ్మణుని వేషంలో ఉండాలి అని. అలా పిరికి వారిలా వేషాలు మార్చుకుని మన పూర్వీకులకి కలంకం తెచ్చే కార్యం కేవలం పాండు పుత్రులే చేయగలరు. ధృతరాష్ట్ర మహారాజు పుత్రులు అలా చేయలేరు భీమా. అంతటి బలవంతుడవైతే నీ 80 మంది సోదరులను రక్షించకుండా ఎక్కడికి వెళ్ళావు? నీవు ఎక్కడ దాక్కున్నావు? నీ చేతులు కేవలం స్త్రీల వస్త్రాలను ఒలిచేందుకే మూర్ఖుడా. గదను ఎత్తేందుకు కాదు. నా బాహువులను చూడు సోదరా భీమా. ఇప్పటికీ ఇవి నా దేహంతోనే కలిసి ఉన్నాయి. అవి మిమ్ము నేను వధించేటప్పుడు కూడా నా దేహంతోనే కలిసి ఉంటాయి. రండి, వచ్చి నాతో యుద్ధం చెయ్యండి. రండి. యుద్ధమా? యుద్ధము చేస్తావా?
ఇప్పుడే భయపడతావేం దుశ్శాసన? ఇప్పుడే చంపను నిన్ను. సూర్యాస్తమయం ఇంకా సమీపించలేదు. ఇప్పుడు పాంచాలి రణభూమిలోనికి ప్రవేశించేందుకు అనుమతి లేదు. నీవు మరణించే ముందు స్వయంగా నీ కళ్ళతో చూడు. నేను నీ రక్తంతో పాంచాలి కేశాలను తడిపి ముడివేస్తాను. ఆగండి యువరాజా భీమా. నేను మా యువరాజు దుర్యోధనుని రక్షించి రాకుమారుడు దుశ్శాసనుని చెంతకు వెళ్లేంత వరకు మీరు ఇలా నా నిర్బంధంలో ఉంటారు. ఈ బంధం నుండి విముక్తి కోసం మీరు ఎంత ప్రయత్నిస్తే ఈ బంధం అంత ఎక్కువగా దృఢమవుతూ ఉంటుంది. రాకుమార భీమా, పదండి మద్రరాజా, రథాన్ని త్వరగా దుర్యోధనుని చెంతకు తీసుకెళ్ళండి. సూర్యుడు అస్తమించేందుకు కేవలం ఒక్క జామే మిగిలి ఉంది. సోదరా దుశ్శాసన, ఈ రోజు నీకు నీ అధర్మాలకు దండన అవశ్యం లభిస్తుంది. చేసుకోండి మీ ప్రయత్నం విముక్తులు కావడానికి. కానీ ఈ రోజు మీ ప్రయత్నాలేవి దుశ్శాసనుడు అంతం కాకుండా రక్షించలేవు. ఈ రోజు మా సోదరుడు భీముడు దుశ్శాసనుని ఈ ఐహిక బంధనాల నుండి విముక్తుని చేస్తాడు. యువరాజు దుర్యోధనుడు విముక్తుడైనాడు రాకుమార అర్జున. కానీ రాకుమారుడు భీముడు ఇప్పుడు నిర్బంధంలో ఉన్నాడు. వారు నన్ను నిర్ణయం తీసుకోమన్నారు. ఇప్పుడు నేను మిమ్మడుగుతున్నాను. సూర్యుడు అస్తమించేందుకు కొద్ది క్షణాలే ఉన్నాయి. ఒకవేళ మీరు రాకుమారుడు భీముడిని బంధ విముక్తుని చేసేందుకు వెళితే అప్పుడు నేను రాకుమారుడు దుశ్శాసనుడిని బంధ విముక్తుని చేస్తాను. అలా కాక మీరు నాతో యుద్ధం చేస్తే రాకుమారుడు భీముడికి వేసిన నిర్బంధం కొద్ది కొద్దిగా వాని శ్వాసను ఆపివేస్తుంది. అంగరాజ కర్ణ, ఈ ప్రపంచంలో ఎటువంటి బంధనమైనా సరే సోదరుడు భీముని నిర్బంధించలేదు. వెళ్ళండి రాకుమార దుర్యోధన. అంగరాజ కర్ణ, ఈ రోజు మీ మార్గానికి నేను అడ్డు నిలవను. నా కోరిక మేరకు మీ కళ్ళతో మీరు దుశ్శాసనుని వదను చూడాలి. ఎందుకంటే నేడు ఒక తుచ్చ ధర్మహీనునికి వాని పాపాలకు దండన లభించనుంది. ఎవరికైనా బాహువులలో ధర్మబలం అనేది ఉంటే వాని పరాక్రమాన్ని ఎదిరించడం అసంభవం అవుతుంది. పదసారథి భీముని చెంతకు పద. పదమద్రరాజా. ఇప్పుడు నీ మృత్యువే నీకు రక్షణ కల్పించాలి దుశ్శాసన. నీవు ప్రాణాలతో ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉంటావు. కానీ నేను మా పాంచాలి కేశాలను నీ రక్తంతో తడపనంత వరకు నేను నిన్ను మరణించనివ్వను. ఇక నీవు జీవించి ఉండలేనంటూ నన్ను ప్రాధేయపడుతూ ఉంటావు. ప్రాధేయపడతావు నీవు దుశ్శాసన. భూమికి బయలుదేరవలసిన సమయం వచ్చేసింది. తల్లి, మహారాణి గాంధారి మనసులోని బాధని గుర్తుంచుకో. నీవు ఒకరికి మాతవే. ఒక మాత కన్నా సంతానాన్ని ఈ విధంగా ద్వేషంతో వధించటం ఉచితం కాదు కదా తల్లి. నాకు తెలుసు మాత. కానీ ఈరోజు నేను మాతను కాను, భార్యను కాను, సోదరిని కాను, పుత్రికను కాను. ఈరోజు నేను న్యాయదేవత అయిన అగ్నిని. ఈ అగ్నిలో జరిగిన అన్యాయాలన్నీ భస్మం కావాలి. ద్యూత సభలో నాడు నేను ఏం చెప్పానో గుర్తు చేసుకోండి. మీరు నన్ను స్పృశించకండి రాజమాత కుంతి. నేను మలినమైపోతాను. ఇప్పుడు నేను మీ కులవధువును కాను, మీ పుత్రులకు భార్యను కాను, కురువంశానికి కులవధువును కాను. నేను మనిషిని కాను, మృత్యువును. నేను మృత్యువును. ఈ అధర్మ సభలో సమావేశమైన దుష్టులందరినీ కబలించవచ్చిన మృత్యువును నేను.
ఇంతటి దయాహీనతయే ఇప్పుడు నా ధర్మం మాత. పదండి పుత్రులారా. దుశ్శాసన! ఈ రోజు సూర్యుడు ఆగవచ్చు, కాలం స్తంభించవచ్చు, కానీ సూర్యాస్త సమయానికి నీకు మృత్యువు అవశ్యం వస్తుంది. పారిపోకు, పారిపోకు దుశ్శాసన! సోదరా భీమా, సోదరా భీమా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి సోదరా భీమా. క్షమాపణలు కోరేందుకు ఎంతో అవకాశం ఇచ్చావు దుశ్శాసన, కానీ నీవు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయావు. ఒకవేళ నీవు ఈ రణభూమి నుండి పారిపోయినా ఈ యుగాంతం వరకు పరిగెడుతూనే ఉంటావు. నీకు మృత్యువు ప్రాప్తించదు, అలాగే నీవు విశ్రాంతిని పొందలేవు. ఎన్నటికీ నీకు విశ్రాంతి లభించదు దుశ్శాసన. సోదరా భీమా, నన్ను క్షమించి వదిలేయండి. క్షమ, నిన్ను క్షమించేందుకు సమయం మించిపోయింది. ఇప్పుడు మిగిలింది న్యాయం చేకూర్చడమే. స్మృతికి తెచ్చుకో, ద్యూత సభలో ఆ రోజును స్మృతికి తెచ్చుకో, స్మృతికి తెచ్చుకో దుశ్శాసన. సోదర దుర్యోధన, సోదర దుర్యోధన! సోదరా దుర్యోధన, సోదరా దుర్యోధన! పాంచాలి పవిత్రమైన కేశాలను స్పృశించిన నీ చేతులను నేను నిర్దాక్షిణ్యంగా నరికేస్తాను. నేను ఇదే ప్రమాణం చేస్తున్నాను. చూడు దుర్యోధన, ఒక స్త్రీ గౌరవానికి భంగం కలిగించిన చేతిని దానిని దేహం నుండి విడుదల చేయవలసిందే.
పాంచాలి, ఈ చేతితోనే కదా ఈ దుర్మార్గుడు నీ పవిత్ర కేశాలను స్పృశించింది. ఈ విధ్వంసాన్ని చూసి మా మనసులు చితుల మాదిరి దహిస్తున్నాయి. మీ ఆత్మ ఈ భారాన్ని ఏ విధంగా సహించగలుగుతుంది? ఒకవేళ నేను మిమ్మల్ని క్షమించగలిగితే అవశ్యం క్షమించేదానిని. కానీ ఒక స్త్రీ గౌరవానికి భంగం కలిగించిన వారిని క్షమించడం ఉచితం కాదు. ఇది నా పరాభవానికి ప్రతీకారం కాదు యువరాజా. ఇది లోకంలోని బాధిత స్త్రీలందరికీ జరిగిన న్యాయం. ఈ న్యాయం ఎప్పటికీ విఫలం కానేరదు, ఎప్పటికీ మించిపోలేదు. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని దండనను స్వీకరించండి. మీ ప్రాణాలకు రక్షణ నేను కల్పిస్తాను. ఇలా చేస్తే మహారాణి గాంధారికి ఒక పుత్రుడైనా జీవించి ఉంటాడు కదా. లేదంటే రేపు రణభూమిలో ఇదే విధంగా మీకు కూడా భయానకమైన మృత్యువు లభిస్తుంది. ఎందుకంటే ఈ మహాభారత యుద్ధం ఇప్పుడిక త్వరలోనే సమాప్తం కానుంది. ఈ భరత భూమిలో ధర్మ సంస్థాపన అవశ్యం జరుగుతుంది యువరాజా. ఇది నిశ్చయం. దుశ్శాసన, నా పుత్రుడు దుశ్శాసనుడు. పుత్రి, వద్దు మాత. ఏ రాజసభలో ఈ చూడామణిని నేను త్యజించాను, ఆ రాజసభలోనే నేను దీనిని ధరిస్తాను. అంటే మీ పుత్రులు విజయులైన తరువాత, దుర్యోధనుడు మృతి చెందిన తరువాత. నాకు ముందే తెలుసు నీవు అవశ్యం వస్తావని గాంధారి. నాకు ముందే తెలుసు నీవు అవశ్యం వస్తావని గాంధారి. నా రాకలోని ఆంతర్యం మీకు తెలిసే ఉంటుంది మహాముని. నాకు తెలుసు. కానీ నీ జీవన పర్యంత తపాఫలాన్ని త్యజించి ఒక అపరాధిని దండన నుండి విముక్తం చేసేందుకు నీవు ప్రయత్నిస్తున్నావా పుత్రి? వాడు అపరాధి అయినా నాకు పుత్రుడు మహాముని. నీ తపఫలం నశించిపోతుంది. మరణానంతరం నరకవాసం లభిస్తుంది నీకు. ఈ విధంగా పుత్రులందరినీ కోల్పోయిన వారికి ఇంకా స్వర్గం ఎలా లభిస్తుంది? స్వర్గమైన వారికి నరక సదృశంగానే ఉంటుంది. సరే విను. నీవు జీవన పర్యంతం చేసిన తపస్సు నీ శరీరంలోనే శక్తిగా నెలకొని ఉంది. ఈ శక్తి నీ పుత్రుని శరీరాన్ని వజ్ర సమానం చేస్తుంది. సాక్షాత్తు ఆ యమధర్మరాజు వానిపై దాడి చేసిన వాని ఏ అవయవాన్ని ఖండించలేడు. వెళ్ళు గాంధారి, నీకు శుభం కలుగుతుంది. కానీ మహాముని,
నేను ఏ విధంగా నా జీవిత పర్యంత తపస్సును నా పుత్రుని కవచంగా పరివర్తన చేయగలను? మీరే నాకు మార్గం చూపించండి. తపశ్శక్తి అనేది ఒకప్పుడు వాణిలో నెలకొని ఉంటుంది, ఒకప్పుడు ఆలోచనల్లోనూ, మరొకప్పుడు ఆశీర్వాద ముద్రలో ఉంటుంది. మనిషి తన తపశ్శక్తితో మనసులోని ఆశలను, కోరికలను, అలాగే లాలసను సంయమనంతో నిలుపుకుంటాడో అక్కడే వాని శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. నీవు ఆర్జించిన తపశ్శక్తి ఎక్కడ కేంద్రీకృతమయ్యిందో దానిని గ్రహించవలసింది కేవలం నీవే గాంధారి. కేవలం నీ తపశ్శక్తే నీ పుత్రుని సురక్షితంగా ఉంచగలదు. మేనలుడా, మావయ్య దుశ్శాసనుణ్ణి హత్య చేసి ఆ పాండవులు నా ప్రాణాలు తీసేశారు మామయ్య, నా ప్రాణాలు తీసేశారు. ధైర్యంగా ఉండు మేనల్లుడా, ధైర్యంగా ఉండు. మామయ్య, ఇప్పుడు ధైర్యంగా ఎలా ఉండగలను మామయ్య? ఆ దుష్ట పాండవులు వంచనను, బలాన్ని ప్రయోగించి నన్ను ఓటమి అంచులకు తీసుకొచ్చారు మామయ్య. నా కుటుంబాన్నంతటినీ నాశనం చేసేశారు, నా తమ్ములనందరినీ హతమార్చేశారు. హతమార్చారు నా తమ్ములను ఆ దుష్ట పాండవులు. మిత్రమా, యుద్ధము, పవనము ఏ క్షణమైనా మారవచ్చు. మీరు రాకుమారుడు దుశ్శాసనునికి అంతిమ సంస్కారం చేయండి. ఇంతగా భయభ్రాంతం కాకండి మిత్రమా. యోధునికి మృత్యు అంటే భయం ఉండదు, పరాజయం అంటే భయం ఉంటుంది. ఈ రోజు నా మనస్సు భయంతో కంపిస్తోంది మిత్రమా, పరాజయ భయంతో కంపిస్తోంది. ఈ విధంగా నేను పరాజితుడినై ప్రాణాలు త్యజించవలసిందేనా? లేక వాస్తవంగానే ఈశ్వరుడు నాకు ఇలా భయపడమని రాసిపెట్టాడా? లేదు మిత్రమా, కనీసం ఒక్క పాండవుని మృతదేహాన్నైనా ప్రత్యక్షంగా చూశాకే మరణించాలి నేను, ప్రత్యక్షంగా చూశాకే మరణించాలి నేను. మిత్రమా కర్ణ, జీవన పర్యంతం నేను నీ మీద విశ్వాసం ఉంచాను. నా విశ్వాసానికి న్యాయం చేయి మిత్రమా. ఏ విధంగానైనా సరే ఒక్క పాండుపుత్రుని మృతదేహాన్ని నా ముందుకు తీసుకురా. దుశ్శాసనుని చితి, ఒక్క పాండుపుత్రుని చితి సరసన జ్వలించకుంటే నా తమ్ముని వీరమరణం వ్యర్థమవుతుంది, వ్యర్థమవుతుంది నా తమ్ముని వీరమరణం. ఒకవేళ అలా జరగకుంటే దుశ్శాసనుని మృతదేహాన్ని గద్దలకు, కాకులకు, కుక్కలకు వదిలేద్దాం వాటికి. అంత మాట అనకండి మిత్రమా. నేను వాగ్దానం చేస్తున్నాను, రేపు ఎట్టి పరిస్థితుల్లోనైనా అర్జునుని నేను వధిస్తాను. నీవొక మూర్ఖుడివి దుర్యోధన, నీ మిత్రుడు ఇంకొక మూర్ఖుడు. రేపు కర్ణుని హతమారుస్తారు, మర్నాడు నిన్ను హతమారుస్తారు. నీకు వచ్చే మృత్యువు దుశ్శాసనుని మృత్యువు కంటే భయానకంగా ఉంటుంది. భయాన్ని నీవు నీ మనసులో స్థిరం చేసుకో యువరాజా దుర్యోధన. ఇప్పుడు భయం ఒక్కటే నిన్ను రక్షించగలదు దుర్యోధన. నీవు మృత్యువుకై పాండవులను ప్రాధేయపడవలసి వస్తుంది. మద్రరాజా, ఈ రోజు నీకు మృత్యువు నా చేతుల్లోనే ఉంది. నీవేమి చంపుతావు నన్ను? నీవింకేదైనా కొత్త పథకం వేస్తావు దుర్యోధన. ఈ యుద్ధంలో కూడా నీవు మోసంతోనే విజయం సాధించాలని ప్రయత్నించావు. నీ సామర్థ్యంతో గెలవాలని ప్రయత్నించుంటే ఈ రోజు ఇటువంటి భయానక దృశ్యాన్ని నీవు చూడవలసి వచ్చేది కాదు. అయినా నీకు సామర్థ్యం ఎక్కడుందని? సర్పం భూమిపై పాకుతూనే వేటాడి తింటుంది. మేనలుడా, వద్దు. మద్రరాజు శస్త్రం మనకు అంకితమయ్యింది, కాని వాని మనసు మనకు అంకితం చేయలేదు. కానీ ఈరోజు వీరి మనసు వెల్లడించిన మాటలతో మనకొక ఉత్తమ మార్గాన్ని సూచించారు. మద్రరాజా, మంచి ఆలోచన చెప్పినందుకు కృతజ్ఞుణ్ణి. పథకం వేయాల్సిన మార్గాన్ని సూచించారు మీరు. వింటికి నారిని దృఢంగా కట్టుపార్థ. నీ సామర్థ్యానికి ఇది నిజమైన పరీక్ష.
అంగరాజుతో రేపు తలపడనున్నావు. ఈ పరీక్ష ఎటువంటిదంటే విజయానికి ప్రశంస లభిస్తే పరాజయానికి ప్రతిష్ఠ లభిస్తుంది. విజయానికి జీవితం లభిస్తే ఇక పరాజయానికి మృత్యువు. ఒక యోధుడైన వానికి పరాజయమే మృత్యు అవుతుంది మాధవ. ఇక రేపు నేను పరాజితుని కాను. మరచిపోవద్దు పార్థ, మహితాత్ములు భీష్ములు కేవలం హస్తినాపురి ప్రతిష్టను రక్షించేందుకు యుద్ధం చేశారు. ఇక గురుద్రోణులు తమ పుత్రుని మిత్రుని రక్షించేందుకు రణభూమికి వచ్చారు. కానీ అంగరాజు కర్ణుడు కేవలం విజయకాంక్షతో యుద్ధభూమికి వచ్చాడు. వాని జీవన పర్యంత సంఘర్షణ వాని ప్రతి బాణంలోనూ ఉంటుంది. వాని ప్రతి బాణం కేవలం నీకోసమే అవుతుంది. వానిని వధించడం సులభం కాదు పార్థ. నాకు తెలుసు మాధవ. కానీ ద్రోణుని శిష్యుడు అర్జునుడు మీరిచ్చిన స్ఫూర్తితో ఈ రణభూమికి ధర్మ సంస్థాపన ఆశయంతో వచ్చాడు. నేను పొందిన శిక్షణంతా నా ప్రతి బాణంలోనూ ఉంటుంది. ఈ యుద్ధం కర్ణుడికి అర్జునుడికి మధ్య కాదు, సంఘర్షణకు శిక్షణకు జరుగుతుంది, ధర్మాధర్మాలకు జరుగుతుంది. కానీ మాధవ, ఈ యుద్ధంలో ఎటువంటి పథకము వేయరాదు, ఏ వంచన చేయరాదు. వంచన ఈ యుద్ధానికి తప్పనిసరి నియమమైంది. వద్దు మాధవ. అంగరాజు సదా బాధపడుతూ ఉంటాడు. తన జన్మ కారణంగా తనకు అన్యాయం జరిగిందని, తనకు సమాన అవకాశాలు లభించలేదని. నేను తెలుసుకోవాలి, ఇది సత్యమేనా లేక అసత్యమా అని. రానున్న తరాల ప్రజలు తెలుసుకోవాలి. ఇది సత్యమే అయితే జన్మ కారణంగా ఏ మనిషికైనా అన్యాయం చేయటం అపరాధమని. కానీ మాధవ, మీరు వాగ్దానం చేయండి, నా ప్రాణాలను రక్షించేందుకు మీరు ఏ వంచన చేయరాదు. పార్థ, నీవు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. నీ ప్రాణాలను రక్షించేందుకు నేను ఏ వంచనా చెయ్యను. నాగరాజా తక్షక ఆవాహ ఆవాహ. మిత్రమా దుర్యోధన, ఈ యుద్ధంలో నాగులు పాల్గొనడం నియమాలకు విరుద్ధం. నియమాల? మిత్రమా కర్ణ, మన కళ్ళ ముందు యముడు వచ్చి నిలుచుంటే అప్పుడు మనకు నియమాలు గుర్తుకొస్తాయా? పాండవులు అన్ని నియమాలు ఉల్లంఘించారు. గురుద్రోణుల హత్య, మహితాత్ములు భీష్ముని పరాజయం, మా బావగారు జయద్రథుని వధ, నియమాలు వారికెప్పుడు గుర్తున్నాయి మిత్రమా? దుశ్శాసనుడు మా ప్రియమైన తమ్ముడు దుశ్శాసనుని ఛాతీని చీల్చి రక్తాన్ని పీల్చే పిశాచాలతో యుద్ధం చేస్తున్నప్పుడు నియమాలను నేను ఎందుకు గుర్తుంచుకోవాలి మిత్రమా? ఆ పాండవులు రాక్షసుడైన ఘటోత్కచుని సహాయం తీసుకున్నారు. మనం నాగరాజు తక్షకుని సహాయం తీసుకుందాం. కానీ మిత్రమా, ఘటోత్కచుడు భీముని పుత్రుడు కదా. వాడు రక్త సంబంధంతో యుద్ధంలో పాల్గొనేందుకు వచ్చాడు. కానీ ఈ నాగుడు తక్షకుడికి మనలో ఎవరితోనూ సంబంధం లేదు. అంగరాజకర్ణ, ఎవరు శత్రువు అవుతారో వారితో మనకు సంబంధం ఉంటుంది. స్వార్థమనే సంబంధం. ఈ స్వార్థమనే సంబంధం రక్త సంబంధం కంటే అధిక దృఢంగా ఉంటుంది. నాగరాజా తక్షక ఆవాహ ఆవాహ ఆవాహ.
నాగరాజ తక్షక, మా శత్రువులను పరాజితులు చేసేందుకు మీరు మాకు సహాయం చేస్తారా? అవశ్యం. ఈ అవకాశం కోసమే వేచి ఉన్నాను నేను. బహుకాలం పాటు అరణ్యాలలో పొంచి ఉండి సాధన చేస్తూ గడిపాను నేను. నా మాయాశక్తిని నేను బలోపేతం చేసుకున్నాను. ఇప్పుడు నా విషాన్ని మరింత విషపూరితం చేసుకున్నాను. పాండుపుత్రుడు అర్జునుని కోసమే మీ బాణంపై నేను కూర్చుంటాను. బాణం అంగరాజు కర్ణునిదవుతుంది. విషం నాదవుతుంది. విజయం తమరిదవుతుంది. ప్రతీకారం మనందరిదవుతుంది. రేపు అర్జునుడి మృత్యువు అవశ్యం జరుగుతుంది. ఇది అనుచితం మిత్రమా. మీరు నా సామర్థ్యంపై విశ్వాసం ఉంచండి. నేను రేపు ఏ వంచన చేయకుండా అర్జునుడిని వధిస్తాను. కానీ ఇది అధర్మం మిత్రమా. అంగరాజ కర్ణ, మీకు ఈరోజు ఇది అధర్మంగా తోస్తుంది. కానీ విజయం ప్రాప్తించిన పిమ్మట మనం ధర్మానికి అధర్మానికి వ్యాఖ్యానాన్ని మార్చేస్తాం. విజయాన్ని పొందిన తర్వాత మనం చేసిన పనులు ధర్మంగా చాటించుకుందాం. విజయాన్ని పొందిన వారు ఏం మాట్లాడినా ధర్మమే అవుతుంది. ఒక్క విషయం మర్చిపోకండి. తక్షకుడు యుద్ధంలో పాల్గొని అర్జునుణ్ణి వధించినట్లయితే అప్పుడు మీ ప్రతిజ్ఞ అలాగే మీ ప్రాణాలు రెండు సురక్షితంగా ఉంటాయి. అంగరాజా, కర్ణ, మీరు నా పేరు తలచి ఏ బాణాన్ని మీరు సంధిస్తారో దానిపై నేను అధిరోహించి మీ శత్రువు శరీరంలో విషాన్ని నింపేస్తాను. వారిని నేను స్పృశించగానే మనందరి శత్రువు మృతి చెందుతాడు. మీరు నన్ను ఏ బాణంపై అధిరోహింపజేసి ప్రయోగించినా దానికి మీ శత్రువు వద్ద ఏ సమాధానము ఉండదు. నేను ఏ బాణంపై కూర్చుంటానో ఆ బాణం మీరు సంధించే రెండవ దివ్యాస్త్రంగా మారుతుంది. అంగరాజ కర్ణ, పుత్ర కర్ణ, రాజమాత, ఆశీర్వదించేందుకు వచ్చారా లేక ప్రాణభిక్ష కోరేందుక? మీ నలుగురు పుత్రుల జీవితాలను ముందే దానంగా ఇచ్చాను మీకు. దేహం నుండి ఏ ఒక్క అవయవాన్ని ఖండించినా అది కలిగించే బాధను దేహమంతా అనుభవించక తప్పదు పుత్ర. అదేవిధంగా ఒక మాత సంతానం యొక్క జీవితం సంకటంలో ఉంటే ఇక ఆ మాత ప్రాణాలు కూడా సంకటంలో పడతాయి. ఇప్పుడు నాదొక విన్నపం. పుత్ర, నీ మాతపై కొంచెం కృప చూపించు. నాకు తెలుసు నీవు మాటకు బద్ధుడవని. కనుకనే నిన్ను మాటను మీరమని నేను అడగను. కానీ ప్రతి క్షణం మృత్యువును అనుభవించకుండా నేను ఈ క్షణమే మరణించాలి. ఈరోజు యుద్ధంలో నీవు నీ తమ్ముడు అర్జునునితో తలబడుతున్నావని ఊహిస్తేనే నాకు మృత్యు అనుభవం కలుగుతోంది. కనుకనే పుత్ర, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
నాకు ఈ క్షణమే మృత్యుదానమివ్వు. ఏం మాట్లాడుతున్నారు మాత? ఒక యోధుని మాత నోట ఇటువంటి మాటలు శోభించవు రాజమాత. ఈ రణభూమిలో ఎందరెందరో మాతలు తమ పుత్రులను కోల్పోయారు. వారి రోదనను స్మృతికి తెచ్చుకోండి. మీరొక రాజమాత. మొత్తం రాజ్యానికే మీరు మాత. మీ పుత్రులు సమర్థులు. ఒకవేళ వారికి తెలిసిందంటే వారిని రక్షించేందుకు మీరు మీ ప్రాణాలను త్యజించాలనుకున్నారని వారి సామర్థ్యానికి కళంకం సోకుతుంది. కాని పుత్ర, మాతపుత్రునికి శక్తి కావాలి, వాని విశ్వాసం కావాలి. మిమ్ము నేను ప్రార్థిస్తున్నాను, మీ ఈ పుత్రుణ్ణి తన కర్తవ్యాన్ని నిర్వర్తించనివ్వండి. కానీ పుత్ర, మీ పుత్రునికి తన వాగ్దానం జ్ఞాపకం ఉంటుంది. సమస్త విశ్వము రాజమాత కుంతిని సమర్థులైన 5 పుత్రులకు మాతగా గుర్తించింది. ఈ యుద్ధం పూర్తయ్యాక కూడా ఈ సత్యమే నిలిచి ఉంటుంది. కేవలం ఒక్క విన్నపం పుత్ర. జీవన పర్యంతం నేను నీ జన్మరహస్యాన్ని గుప్తంగా ఉంచాను. మనసులోని బాధను మౌనంగా భరించాను. మొదట నా సాహసం ఓడిపోయింది, తరువాత నీలోని ఆత్మవిశ్వాసం నశించింది. ఇక ఇప్పుడు ఈ యుద్ధంలో ఒక మాతకున్న మమత పరాజితం కానుంది. కనుకనే ఇప్పుడు నిన్ను ప్రార్థిస్తున్నాను పుత్ర. ఈ యుద్ధం పూర్తయిన తరువాత ఈ మాతకు నీ జన్మ వృత్తాంతాన్ని ప్రకటించేందుకు అనుమతినివ్వు పుత్ర. మీ మాటలు వింటుంటే స్పష్టమవుతోంది రాజమాత, ఈ యుద్ధంలో మరణించేది నేనేనని మీరు ముందుగానే నిర్ణయించుకున్నారు. లేదు పుత్ర. ఒకవేళ అర్జునుడు మరణించినట్లయితే అప్పుడు మీ 5వ పుత్రునిగా నేనే మీకు మిగిలి ఉంటాను. కానీ ఒకవేళ అర్జునునికి అంతటి సామర్థ్యం ఉండి యుద్ధంలో నన్ను వధించగలిగితే నేను మిమ్ము అనుమతిస్తున్నాను. నేను మరణించిన పిదప మీ పుత్రులు నా అంత్యక్రియలను ఒక శత్రువుగా భావించి కాదు, ఒక సోదరుని స్థానం ఇచ్చి జరిపించవచ్చని. యుద్ధం 17వ రోజు. ఏంటి అంగరాజా, యుద్ధానికి సన్నద్ధం కండి. నేను నీకోసమే నిరీక్షిస్తున్నాను అర్జున. ఏ రోజున హస్తినాపురిలో నీవు ప్రప్రథమంగా నీ ధనుర్విద్యను ప్రదర్శించావో ఆ రోజు నుండి నేను నీకోసం నిరీక్షిస్తున్నాను. ధనుర్విద్యలో నా శ్రేష్టతను నిరూపించుకునేందుకు, ఒక ఉచిత అవకాశాన్ని పొందేందుకు నా జీవితమంతా ఎదురు చూశాను. ప్రయత్నం నిరీక్షణ కంటే అధిక లాభదాయకమైనది అంగరాజా. అది అసత్యం రాకుమారా. పక్షిని చూసి ఎలుక ఎగరాలని ప్రయత్నిస్తే దానికేం లాభం చేకూరుతుంది? వాస్తవంగా అలా నిరీక్షిస్తుంటే ఏదో ఒక రోజు గ్రద్ద దానిని తన కాళ్లతో అదిమి పట్టి ఎగిరిపోతుంది. ఆ రోజున ఎలుకకు కూడా ఎగిరిన అనుభూతి కలుగుతుంది. అలాగే ఈ రోజు ఈ సూతపుత్రునికి మీరు ధనస్సును సంధించే అవకాశం ఇస్తున్నారు. నన్ను బలహీనున్ననే ముందు ఆలోచించుకోండి మద్రరాజా. దివ్యాస్త్రాన్ని ప్రయోగింపచేయాలన్న ఆశయంతో తన సోదరుని పుత్రుణ్ణి బలి చేసిన వాడు బలవంతుడా, లేక తన దేహంలో భాగమైన కవచకుండలాలను తీసి దానమిచ్చిన మనిషి అధిక బలవంతుడా? మీరు నన్ను వధించేందుకని దేవతల నుండి దివ్యాస్త్రాన్ని మీరే కోరుకున్నారు రంగరాజా. కానీ మేము వధించేందుకు నేను దేవతల నుండి ఏ అస్త్రాన్ని పొందలేదు. మిమ్మల్ని నేను ఒక సామాన్య అస్త్రంతోనే వధించగలను. ధనస్సు ఎక్కుపెట్టు అర్జున. ఈ విజయ ధనస్సు నా చేతిలో ఉన్నంత వరకు నీవు సంధించే బాణమేది నా శరీరాన్ని స్పృశించడం కూడా సాధ్యం కాదు. ఎక్కుపెట్టు ధనస్సును.
మేనలుడా, నేను కర్ణుని వద్దకు వెళ్ళాలి మావయ్య. వారిని ప్రశ్నించాలి, ఇంకా అర్జునుడు ఎందుకు జీవించి ఉన్నాడని. సూర్యునిపై జలాన్ని చల్లితే సూర్యుడు చల్లారిపోడు అర్జున. నీ ఆట బొమ్మలు నన్ను పరాజితుడిని చేయలేవు. ఏదైనా దివ్యాస్త్రాన్ని ప్రయోగించు. నీవు దివ్యాస్త్రాలలో శిక్షణ పొంది ఉంటే. తన సామర్థ్యంలో దివ్యత్వం ఉన్నవాడు ఎన్నడూ దివ్య శస్త్రాలకై అన్వేషించడు అంగరాజా. మధురరాజా, మీరు రథం దిశను ఎందుకు మార్చలేదు? నేను దిశను మార్చుకుంటే ఆ ఛత్రస్థానంలో మీ శిరస్సు ఉండేది. మీ పరాజయానికి మీరు సారథిని నిందించకండి. తమరి జ్ఞానమే అసంపూర్ణమైంది. అయినా నువ్వు రాకుమారుడు అర్జునుడితో యుద్ధం ఎలా చేయగలవు? కంఠాన్ని ఉబ్బించగానే మండూకం ఆంబోతుతో యుద్ధం చేసే శక్తిని పొందలేదు. ఈ మాటను ఒప్పుకొని క్షమాపణ కోరి తమరు శిబిరానికి తిరిగి వెళ్ళండి. మధురరాజా, అర్జునుడు ఈ అవరోధాన్ని ధ్వంసం చేసేలోగా నేను వారిపై అటు నుండి దాడి చేస్తాను. రథాన్ని ఆ దిశగా తీసుకెళ్ళండి. ఆ దిశగా వెళ్తే స్వర్గాన్ని చేరుకోలేవు కర్ణ. స్వర్గానికి దారిని వెతుకు. నీవు పాతాళానికి వెళ్ళినా అర్జునుని రథం నీ ముందు నిలిచి ఉంటుంది. పాపానికి వెనుక, అలాగే మృత్యువుకు ముందు ఎవరూ వెళ్ళలేరు. పాపం ఎప్పుడూ కూడా వెన్నంటి వెంబడిస్తుంది, కానీ మృత్యువు సర్వదా కళ్ల ముందే ఉంటుంది. మీరు మీ మాటలు ఆపకుంటే మధురరాజా, నేను మేము వధించవలసి వస్తుంది. అవశ్యం నీవు నన్ను వధించవచ్చు. నా చేతిలో ఇప్పుడు శస్త్రం లేదు, కానీ శస్త్రం ఉన్న వారిని నీవు వధించలేకపోతున్నావు. రాకుమార అర్జున, ఈ బాలుడు మీ ధనస్సును చూసి భయపడుతున్నాడు. దయచేసి మీరు ధనస్సును త్యజించండి. మీ రథం నాకు అవసరం లేదు మధురరాజా. నేను భూమిపై నిలిచే యుద్ధం చేస్తాను. మీరు నన్ను ఇంతగా అవమానించినందుకు నేను యుద్ధం తర్వాత మీకు సమాధానం చెప్తాను. రథాన్ని మీరు త్యజించకండి అంగరాజా. రథాన్ని విడిచి భూమిపై నిలిచిన యోధుడితో నేను యుద్ధం చేయను. అయితే రథాన్ని దిగిరా అర్జున. ఆగు పార్థ. అంగరాజు రథాన్ని త్యజించారు అంటే వారు శరణాగతిని స్వీకరించారు. ఇప్పుడు వారి మనసులో యుద్ధం చేసే సాహసం లేదు. వారితో యుద్ధం చేయడం వ్యర్థం. ఒక గడియలోగా మీకు మీ విద్య స్మరణకు